హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ మౌర్య. ఏం లేదండి, ఈరోజు ఒక చిన్న విషయం పైన మీ దగ్గరికి వచ్చాను. కేసీఆర్ గారు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి బిడ్డ కల్వకుంట్ల కవితమ్మ కొత్త పార్టీ పెట్టింది. ఆ పార్టీ మనకు తెలిసిన పేరే, కాకపోతే చివరన సేన అని పెట్టింది. జనసేన నుంచి తీసుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పురుడు పోసుకుంది మన తెలంగాణ. ఇంకొక పార్టీ మంచిదే. ఎవరైనా సమాజంలో, ఈ లౌకిక సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు. ప్రజల శ్రేయస్సు కోసం ఎవరైనా ముందుకు రావచ్చు. దానికి అందరం అంగీకరిస్తాం. కానీ ఒక చిన్న ఆలోచన మీకు అందరికీ, ఆమెకు ఏం తక్కువ ఉందని, ఎందుకు రాజ్యం కోసం రాజ్యం మీదకి రావాలని ఎందుకు ఆకాంక్ష పెట్టుకుందామే? ఒక్కతే బయలుదేరింది. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు 2 సార్లు తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసిండు. వెల్ సెటిల్డ్, ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, అన్నీ ఉన్నాయి, అంగుల ఆర్భాటాలు ఉన్నాయి వాళ్ళకి. అయినా కానీ ఎందుకు ఆమె రాజ్యాధికారం కోసం నేను రాజ్యాధికారం తెస్తాను, కొత్త పార్టీ పెట్టానని అంటుంది? మరి మన బహుజనులు ఎక్కడున్నారు? వాళ్ళకేం కావాలో తెలుసా? పండుగలు, పబ్బాలు, సుక్క ముక్క, ఈ 2 తప్ప మనకు ఇలాంటి రాజ్యాధికారం వద్దు. ఓట్లు రాగానే చీరల కమ్ముడు ఓడు, మగవాళ్ళు అయితే బిర్యానీలకు 500 నోటుకు అమ్ముడు ఓడు. ఇక ఈ జీవితాంతము ఈ కలియుగం, ఈ యుగానికి మనం అమ్ముడు పోయే బానిసలానే బ్రతుకుదాం. ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చి, అరే బిడ్డ, నీకు ఓటు హక్కు ఇచ్చాను, మీ ఓట్లు మీరు వేసుకొని రాజ్యంకి ఎక్కంటారంటే మనము వాళ్ళను రాజ్యంకి ఎక్కించి మనం వాళ్ళ చెప్పుల కింద ఇంకా బానిసలాగానే చెంచాగిరి చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. ఇంకెన్ని రోజులు? ఆమెకి ఏం అవసరమని ఈరోజు నేను రాజ్యం మీదకి వస్తాను, సీఎం అవుతానని డైరెక్ట్ ఓపెన్గా చెప్తా ఉంది ఆమె. ఇంకా మన కళ్ళు తిరుగుదామండి. ఎవరైతే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే నిదానంతో వెళ్తూ ఉన్నామో అందరం ఏకమైంది మన ఓట్లు మనం తెచ్చుకుందాం. కులగణన అయిపోయింది. ఎంతమంది, ఏ కులాలు ఎంతమంది ఉన్నామో ఇలా తెలిసిపోయింది. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే మనము ఆ రాజ్యాధికారంలో ఎవరో ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజ్యాధికారంలో ఉంటారు కదా. ఒక్కసారి సూచాయించు నేను చెప్పిన మాట. ఎక్కడైనా మారండి, ఎక్కడైనా మారి రాజ్యాధికారం కోసం కొట్లాడండి. మన కష్టాలు అన్నీ పోతాయి. థ్యాంక్ యూ. జై భీమ్.